రండి స్టార్ ఈ స్ట్రీట్ స్టైల్ స్టార్ రండి స్టార్ ఈ స్ట్రీట్ స్టైల్ స్టార్ ఓ మోడర్న్ మజ్ను ప్యార్ మన స్వాగిలో కుమార్ సిరి ఐ లవ్ యూ. నీకేమైనా పిచ్చా? అవును, నువ్వంటే నాకు పిచ్చి. నీ పని ఇలా కాదు, మా నాన్నకి చెప్తా. చెప్పు, నెంబర్ చెప్పు, నేనే ఫోన్ చేస్తాను. అసలు మా డాడీ ఎవరో తెలుసా? ఎవరు? ఈ సిటీకి కమిషనర్. అయితే ఏంటి, సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు పోతూ ఉంటారు. లవ్ కుమార్ లోకల్. చిచ్చి, నీతో నాకెందుకు? ఇదిగో సిరి, టేక్ యువర్ ఓన్ టైం. ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పేదాకా ఈ లవ్ కుమార్ ప్రేమిస్తూనే ఉంటాడు. హాయ్ సిరి. ఇక్కడ కూడా దాపరించావా? అయినా నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? ఏంటే లవ్ చేస్తున్నావు అమ్మా ఇక్కడ? అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడు, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మా ఏనాడన్నా పెట్టావా? లేదు. క్యారియర్లు పట్టుకుని మోసుకుపోతూ ఉంటావు. ఏనాడన్నా పెట్టావమ్మా ఉప్మా? ఈరోజు ఉప్మా అంతా నాదే. హలో, వద్దు. ఉప్మా టేస్ట్ ఏంటి ఇలా ఉంది? ఒరే తింగర్ సచ్చినోడా, అది నిన్నటి ఉప్మారా. ఆఫీస్ దగ్గర కుక్కకని తీసుకెళ్తుంటే నువ్వు తినేసావు. చిచ్చి. అరే ఆయన అదేంట్రా, యాంగ్రీ మ్యాన్ ఆయన నన్ను పట్టుకుని కుక్కకు తినిపించే ఉప్మాని నాకు పెడుతుందా? ఛీ, ఏదో బతుకు. రే ఏంట్రా చూస్తున్నావు? అదే అన్నా, యాంగ్రీ యంగ్ మ్యాన్ అన్నావు కదా, ఎక్కడా అని. నువ్వు నన్ను మరీ ఇన్సల్టింగ్ చేస్తున్నావురా. సరేలే, ఇంతకీ నీ గురించి మన కాలనీలో ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారా? ఏబీ లవ్ కుమార్ అనుకుంటున్నారన్నా. ఏబీ అంటే ఏంట్రా? ఏస్బర్ లవ్ కుమార్ అని. ఇలాంటివి చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయకురా. అయినా ఎప్పటి నుంచో నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను రా. ఏంటన్నా? నేను మీ వదిన జంటగా వస్తుంటే ఎలా ఉంటుందిరా? ఏంట్రా, మా జంట అంత బాగుంటుందా? అది కాదన్నా, కొన్ని జంటలను చూస్తే జంటగానే వచ్చినట్టు అనిపిస్తుంది అన్న. మరి నన్ను వదిని చూస్తే? వదినాలు నాన్నతో వచ్చినట్టు ఉంటదన్నా. అరే అరే నీ పిల్ల చేస్తున్నా. హాయ్ సిరి, మన ప్రేమ గురించి ఏం ఆలోచించావు? ఏం ఆలోచించాలి? అదే మన లవ్ మ్యాటర్ గురించి. అబ్బా, వీడు టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. వీడిని ఎలా వదిలించుకోవాలి? ఏం సిరి, ఏమిటి ఆలోచిస్తున్నావు? నాకు ఎలా ప్రపోజ్ చేయాలనా? అవును, కాకపోతే ఒక కండిషన్. ఏమిటి? ఈ లవ్ కుమార్ ప్రాణాలు కావాలా? వద్దు, అక్కడ కనిపిస్తుందే ఆ గులాబీ తెచ్చివు చాలు. అదంతా చిటికలా తీసుకొస్తా. అందట్లేదే, ఏం చేద్దాం? గేట్ ఉందిగా, గేట్ దూకేద్దాం. చచ్చాన్రా దేవుడా. నమస్తే, పువ్వు కోసం వచ్చాను. కాస్త కనికరిస్తే కోసుకొని వెళ్ళిపోతాను. గులాబీ కోసుకెళ్ళిపోతాను. సమయానికి బిస్కెట్లు కూడా లేవు. వద్దు వద్దు, నన్ను చేయొద్దు. వద్దు వద్దు, నన్ను చేయొద్దు. వద్దు వద్దు, నన్ను చేయొద్దు. వద్దు, నన్ను చేయొద్దు. పీడ విరగడైపోయింది.
ఎస్, నేనే నీ లవ్ కుమార్ని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్న నువ్వు అడిగిన గులాబ్ పువ్వు ఇదే, ఇది ఇవ్వడానికే వచ్చా. ఈ కట్లేంటి? కొన్ని కాట్ల గురించి నీకు తెలియకపోవడమే మంచిది. అయినా నీకోసం ఈ గులాబ్ పువ్వు తీసుకొచ్చాను. ఇప్పటికైనా నా ప్రేమను అంగీకరిస్తావా? వయసు అయిపోయిన ఎద్దులా నీ ప్రేమను ధైర్యంగా చెప్పావు, అందుకు నీ ప్రేమను ఒప్పుకుంటున్నాను. కాకపోతే మరొక కండిషన్. ఆల్రెడీ ఓ కండిషన్ పెట్టినందుకే ఇన్ని కట్లు వచ్చాయి. ఏంటా కండిషన్? నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తే ఈ బిల్డింగ్ నుంచి దూకేయ్. సిరి, ఐ లవ్ యూ. ఇప్పుడు నేను చచ్చిపోతే సిరికి తోడెవరుంటారు? దూకే ముందు నాకు డౌట్ వచ్చింది. నేను చచ్చిపోతే నీకు తోడెవరుంటారు? అయినా నేను లేకుండా ఎలా బతుకుదాం అనుకుంటున్నావు? నువ్వు నీ మొహం. ఛీ! సిరి, సిరి, సిరి. అమ్మయ్యా, ఈడియట్లో రవితేజ అన్నయ్య బాగా కాపాడాడు, లేకపోతే అనవసరంగా చావాల్సి వచ్చేది. ఏం కర్మరా బాబు. అన్నా, ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటున్నాడన్నా. మనం మాత్రం ఖాళీగా ఉన్నాం. పైగా నువ్వు పెన్షన్ తీసుకునే వయసులో ప్రేమ అంటున్నావు. మనకు అవసరమా అన్నా ఇవన్నీ? అరే ఎట్టకారమా? అవసరం నీకు కాదురా, నాకు. ఏంటో అన్నా, పాడెక్కే వయసులో నీకు పాడు కోరికలు. అరే పాడెక్కే 10 నిమిషాల ముందు అయినా సరే శిరీషతో ఐ లవ్ యూ చెప్పించుకుంటా. వా వా అన్నా, నీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అన్నా, హ్యాట్స్ ఆఫ్. వస్తుందన్నా. అరే ఇవాళ నీకు నా సత్తా ఏంటో చూపిస్తా, పదా. నీ సత్తా నాకెందుకు గాని అక్కడ వదిలే చూపించరా. అరే దిగలేకపోతున్నాను రా, కొంచెం హెల్ప్ చేయరా. దిగలేనాడు ఎందుకు ఎక్కావన్నా? ఏదో అలా ఎక్కేసాను రా. ఇంకా ఈ వయసులో ప్రేమలో ఒకటి దిగు రా. హాయ్ సిరి, ఏంటి ఇలా పొద్దునే బయటకు వచ్చారు? ఎవరు మీ అమ్మగారా? హాయ్ ఆంటీ. నమస్కారం బాబాయ్ గారు. మేనొచ్చారు. అయ్యో ఆంటీ, మా వాడికి ఇంకా 30 years, కాకపోతే ఇంకా జాబ్ రాలేదని పెళ్లి చేసుకోలేదు అంతే. అంతే అంతే. ఏమా శిరీష, మీ ప్రిన్సిపాలా? మేనొచ్చారు, ఏదో ఒకటి మేనేజ్. నువ్వే లాగుతున్నావన్నా, ఎక్కువ లాగొద్దు, తెగిపోద్ది. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, వెళ్ళండి. పదమ్మా. అరే అదేంట్రా, నా లవ్ మ్యాటర్ వాళ్ళ అమ్మకి చెప్దామంటే అలా అనేసింది. ఆ విషయం పక్కన పెట్టన్నా, నువ్వు కళ్ళజోడు పెట్టుకుని మంచి పని చేసావన్నా. ఏరా అంత స్టైల్ గా ఉన్నానా? అది కాదన్నా, కళ్ళజోడు లేకపోతే కళ్ళ కింద క్యారీ బ్యాగ్తో దొరికిపోయేవాడు. ఆకాష్, అరే ఆకాష్ వచ్చేసాడు రా బాబు. అరే సిరి మీద బ్రహ్మాండమైన కవిత రాశాను రా. అన్నా ఇంకా మొదలే పెట్టలేదన్నా. వినబాయ్, ఈ కవిత కనుక సిరి వింటే సిరి నాకు ఐ లవ్ యూ చెప్పడం గ్యారంటీ, మా పెళ్ళి అయిపోవడం గ్యారంటీ. నీ కవిత్వం వింటే నేను తాగింది కక్కడం గ్యారంటీ. నీకు దండం పెడతా, నన్ను వదిలే అన్నా. అరే ఈ కవిత్వం విన్నావంటే నువ్వు కక్కింది కూడా మళ్ళీ తాగుతావురా. ఇందులో అంత కిక్కుందిరా, ముందు వినరా. సర్లే తగలబెట్టు. సిరి, నీ ప్రేమ కోసమే నా వర్రి. ఎంతమంది అమ్మాయిలు ఉన్నా నిన్ను ప్రేమించా ఏరి కోరి, ఎన్నాళ్ళైనా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తాను నా ప్యారి. నువ్వు ఊ అంటే కలిసి చేద్దాం కచేరి. సిరి, అన్నా నువ్వు ఆపేస్తే నేను మొదలు పెడతాను నా కచేరి. మా ప్రేమికుల బాధలు నీకు అర్థం కావలే. ఏంటన్నా ప్రేమ? నీకు అర్థం కావట్లేదు కానన్నా. సరైన సమయానికి నీకు పెళ్ళయి ఉంటే గనక నీకు నా అంతటి కొడుకుండేవాడన్నా.
అప్పుడప్పుడు నిన్ను అన్న అని పిలవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా? ఏజు 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 ఏ 40 ఏళ్ళు కుర్రాడు ప్రేమించకూడదా, పెళ్లి చేసుకోకూడదా? డార్లింగ్ ప్రభాస్కి 46 ఏళ్ళు. ఎంతమంది పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? అంతెందుకురా, మన కాలనీలో ఇప్పటికీ నాకు ఎంతమంది లైన్ వేస్తున్నారో తెలుసా? చెప్తే కాపురాలు కూలిపోతాయిరా. నీ We took the Bruce Lee and the Jet Li. You get the power. Here comes love. అన్నా ఆ, ఏంటన్నా చేతికి రక్తాలు? కోడి రక్తం ఏమైనా తాగావా? నేను బాక్సింగ్ చేస్తుంటే ఇలా రక్తాలు రావడం మామూలేరా. మ్యాటర్ ఏంటో చెప్పు. అక్కడ వదిన ఎవడో ఏడిపిస్తున్నాడన్నా. ఏయ్, ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి? మైదా పిండి శనగపిండి తర్వాత అన్న, ముందెళ్ళి వదిన్ని కాపాడు. ఏయ్, ఎవడ్రా వాడు? అసలు అవన్నీ అసలు కానే కాదు. ఈ ఏయ్, రోజు నువ్వు అసలు నీ మనిషివేనా? సంగతి మా ఎవడ్రా అమ్మకి నువ్వు? చెప్పి. మా పిల్లని నడిపిస్తున్నావు? నువ్వెవడరా? అన్నయ్య రోజు నన్ను ఏడిపిస్తున్నాడని చెప్పానే, వాడే వీడు. అన్నయ్య, ఒరే కుమారు, అనవసరంగా కెలుక్కున్నావు కదరా. అంటే బావగారు, ఎవడరా నీకు బావా? పోనీ బావమరిది అనుకోండి. శిరీష, పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటాం. నువ్వు లోపలికెళ్ళు. హా, హా? హ్మ్. అయినా బావగారు, ఆ? అయినా ఇలాంటి విషయాలు ఇలా రోడ్ల పైన నలుగురిలో నారాయణ నాగచైతన్య అంటే ఏమొస్తుంది? ఇంటి విషయాలు ఇంట్లోకి వెళ్ళే మాట్లాడుకోవాలి. మరి నేను వస్తాను. ఇలా ఇరుక్కున్నానేంట్రా బాబు. భగవంతుడా, నన్ను నువ్వే కాపాడాలి. ఏంట్రా మా చెల్లికి లైన్ వేస్తున్నావంట? అంత మగాడివా? అంటే బావగారు, వాడు రావట్లేదురా. సమయానికి వచ్చి బతికించావురా, లేకపోతే చచ్చుండేవాడిని. Oh my God. హలో, వస్తున్నానే. Javelin they starter. He's street ticker stylish starter. ఈ రోజు ఈ కవిత చెప్పి శిరీషని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి. అదిగో శిరీష్ వస్తుంది. ఎలాగైనా చెప్పాలి ఈరోజు. సిరి, ఏంటిది? నీకోసం కవిత రాశా. అయితే దీన్ని మడిచి గుండెల్లో పెట్టుకో. సిరి సిరి సిరి, బా, అసలు ఏంటి నీ ప్రాబ్లం? అదే మన లవ్ మ్యాటర్. సరే, లవ్ చేస్తా, కాకపోతే ఒక కండిషన్. మీ ఇంటి పేరు కండిషనా? కాదు. ఎందుకు? నువ్వు ఇన్ని కండిషన్లు పెడుతుంటే నాకు డౌట్ వచ్చింది. ఇంతకీ నీ కండిషన్ ఏమిటి? నీ షార్ట్ బటన్ ని బెండ్ అవ్వకుండా చూడు. ఓ సంతేగా. బెండవలేని సిరి. ఇప్పుడు చెప్పు, నేను ఎందుకు లవ్ చేయాలి? ఎదవ పొట్టేసుకొని వీధి కుక్కలా వెంటబడతావు. చిచ్చి. సిరి సిరి, వీధి కుక్క. ఛీ! ఏంటన్నా వదిలేదో అంటుంది? అదేం లేదురా, నేను రాసిన కవితలు తనకు బాగా నచ్చేసేట. నన్ను తెగ పొగడేస్తోంది. నీకు తెలుసు కదా నాకు పొగడతలంటే ఇష్టం లేదని. అవునా? నిజమా అన్నా? అరే, నువ్వు మొత్తం వినేసావు కదరా. అవునన్నా. మరి ఎందుకురా అడుగుతున్నావు? ఏదో నేను ఒకటితో విందామని. అన్నా, అసలు వదిన లవ్ చేయడానికి రీజన్ ఏంటన్నా? అసలు వదిన ఎక్కడ చూసావు? అవన్నీ తీపి గుర్తులురా.
గుడ్డి వాళ్ళకి ఎవరైనా సహాయం చేస్తారు. ఇలా తాగుబోతు కూడా సహాయం చేసిందంటే ఈ అమ్మాయి చాలా గొప్పది. తనలాగే తన మనసు కూడా చాలా పొడుగు. ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా టైం రావాలి అంటారు. మనకిదే సరైన టైం. ఇక తినే నా లైఫ్ పార్ట్నర్. హ, హ, హ. అరే నా ఫ్లాష్ బ్యాక్ అయిపోయిందిరా. అదిరా నా లవ్ స్టోరీ. అన్నా ఇద్దరూ ప్రేమించుకుంటే దాని లవ్ స్టోరీ అంటారన్నా. నువ్వు ఒకడవే ప్రేమిస్తున్నావు, నీది వన్ సైడ్ లవ్ అన్నా. దానికన్నా నీ టార్చర్ ఎక్కువైపోయిందిరా. నా లవ్కి సపోర్ట్ చేయరా. సరేలే అన్నా, నా సపోర్ట్ అంతా నీకే. నీ లవ్ని గెలిపించే బాధ్యత నాది. దా బండికి వెళ్దాం. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. That's right. Japanese star, is street stylish star. Oh, modern Majnu Garo, man swaggy love Kumar.